M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 31వ భాగం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి 31వ నామం గురించి, ఆ నామ మహిమ, ఆ నామ యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఐశ్వర్య యోగం 31వ నామం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లలితాపరావతారిక అమ్మవారి యొక్క 31వ నామం. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. ఈ నామానికి మనకి భావం ఏంటంటే, అంగదములు అనగా గుండ్రంగా ఉండి నవరత్నాలు తాపడం చేయబడినటువంటి భుజాలకు ధరించే ఆభరణాలు. ఈ కేయూరాలు అనగా వంకీలు. ఇవి కూడా భుజకీర్తులే, భుజానికి అలంకరించుకున్నవే. ఆకారాలు తేడాగా ఉండటం వల్ల అంగదాలు కేయూరాలు అంటున్నాం, కానీ ఈ రెండు కూడా భుజాలకు ధరించేటువంటి ఆభరణాలే. ఆకారంలో తేడా ఉండటం వల్ల రెండు వేర్వేరు పేర్లతో పిలుస్తున్నాం. అంతే తప్పితే రెండూ కూడా భుజాలకు ధరించేటువంటి వస్తువులు. బంగారంతో తయారు చేయబడినటువంటి అంగదాలు కేయూరాలు అనబడే ఆభరణాలతో కమనీయంగా కనిపిస్తున్న భుజాలతో కూడినటువంటిది ఈ లలితా అమ్మవారు. ఈ లలితా అమ్మవారు అటువంటి ఆభరణాలని భుజాలకు తగిలించి అందంగా కనబడుతుంది, ఎంతో శోభాయమానంగా కనబడుతుంది. అసలే అమ్మవారి శరీరం అరుణవర్ణంతో, ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తుంది. ఆపై శరీరానికి ఈ ఆభరణాలు వన్నె చేకూరుస్తున్నాయి. ఈ ఆభరణాలు అగ్ని స్వరూపమని, వీటి ధ్యానం వల్ల వైశ్వానరుడు అనబడే అగ్ని మన శరీరంలో సక్రమంగా పనిచేసేటువంటి జీర్ణశక్తిని అభివృద్ధి చేస్తాడు. వీటిని మనం కొలవడం వల్ల జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి తాంత్రికులు చెప్తారు. మనలో ఉన్నటువంటి జీర్ణశక్తిని ఈ ఆభరణాలను కొలవడం వల్ల, భుజకీర్తనను కొలవడం వల్ల, అమ్మవారి యొక్క లలితాపరావతారిక అమ్మవారి యొక్క భుజకీర్తనను కొలవడం వల్ల మన జీర్ణశక్తి, మనలో ఉన్నటువంటి జీర్ణశక్తి పెంపొందిస్తుంది అని చెప్పేసి తాంత్రికులు చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో తానే వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల శరీరంలో ఉండి చతుర్విధ ఆహారాలను జీర్ణం చేసుకుంటా అన్నాడు అని చెప్పేసి మనకి ఈ నామం యొక్క అర్థం తెలుస్తుంది. అయితే దీని యొక్క ఫలితం ఏంటంటే, ఈ శ్రీకృష్ణుడు అమ్మవారికి అంగద కేయూరులుగా శోభిస్తున్నాడు. కాబట్టి ఈ మంత్రాన్ని భక్తితో రోజు 36 సార్లు జపిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. శ్రీకృష్ణుడే ఆవిడ భుజాల్లో మనకి శోభిస్తూ కనబడుతున్నాడు. అందుకని ఆ భుజకీర్తుల్ని కనుక రోజు ప్రతి నిత్యం కనుక 36 సార్లు జపిస్తే కనుక మనకి జీర్ణశక్తి చాలా అభివృద్ధి చెందుతుంది.
అలాగే చేతులు భుజాలు నొప్పిగా ఉండి కదల్చడం కష్టమవుతుంటాయి కొందరికి. మరికొందరికి మోచేతిలోని కీళ్లు పనిచేయవు. ఇటువంటి వారు ఈ మంత్రాన్ని 27 సార్లు, కొంతమందికి ఈ చేతులు భుజాలు సరిగ్గా పనిచేయవు, కదపడం కష్టం అవుతూ ఉంటుంది, చేతులు కదపడం కష్టం, మోచేతులు కదపడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే మోచేతిలో ఉన్నటువంటి కీళ్లు సరిగ్గా పనిచేయవు. అటువంటి వాళ్ళు రోజు 27 సార్లు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళు చక్కటి ఆరోగ్యవంతులవుతారు. తిరిగి ఆ మోచేతుల్లోనూ చేతుల్లోనూ మంచి శక్తిని సంపాదించి పూర్వం ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ఆ బాధను పోగొట్టుకుని వాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల వాళ్ళు సుఖశాంతులను పొందుతారు. అందుకని అమ్మవారి యొక్క ఈ 31వ నామాన్ని వీలైన సార్లు ప్రతి ఒక్కరు కూడా పఠించి ఆ అమ్మవారి కృపకు పాత్రవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగు వెంకట ప్రభాకర్.